హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ రువి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. మేము అందరం అయితే ఇప్పుడు మా రిలేటివ్స్ది పెళ్ళి కొడుకు ఫంక్షన్ ఉంటే వెళ్తున్నాము. మా మమ్మీ కూడా వచ్చింది ఫంక్షన్ ఉంది అని చెప్పేసి. ఇంకా మా ధృవి అయితే ఫుల్ హ్యాపీ. మమ్మీ వచ్చినప్పటి నుంచి ఏడవకుండా ఆడుకుంటుంది. ఇంకా మా మమ్మీని వదిలిపెట్టదు, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తానే ఉంటుంది. మా ధృవి ఏంటంటే నన్నేమో రుచిత అని పిలుస్తుంటుంది, మా మమ్మీనేమో అమ్మ అని పిలుస్తుంది. ఇంకా పిన్ని కూడా వచ్చింది. మార్నింగ్ అయితే అందరం కలిసి వెళ్దాం రండి పిన్ని ఇక్కడ నుంచి అంటే ఇంకా పిన్ని కూడా వచ్చింది. బాబాయ్ డాడీ ఏంటంటే వేరే ఫంక్షన్ ఉంటే వెళ్ళినారు. ఇంకా మా హస్బెండ్కి ఏమో ఆఫీస్ ఉంది కదా అని చెప్పేసి తను రావట్లేదు. మేమైతే ఇంకా ముగ్గురం కలిసి అరౌండ్ 12 o'clock అట్లా స్టార్ట్ అయినాం అనమాట. మేమైతే యూజువల్గా అసలు కార్ ప్రిఫర్ చేయం, మా ధృవికి పడదు అని చెప్పేసి. బట్ ఆ రోజు ఎండ ఉంది, ఇంకా నలుగురం ఉన్నాం కదా అని చెప్పేసి కార్ బుక్ చేసినాం అనమాట. మాకు జస్ట్ ఒక 15 minutes అనమాట మా ఇంటి దగ్గర నుంచి, అంతే. ఎక్కగానే ఒక 2-3 minutes బాగానే కూర్చుంది. ఇంకా ఆ తర్వాత నుంచి తన కడుపులో తిప్పడం వల్ల చికాకు స్టార్ట్ చేసినట్టు వద్దు దిగుదామని చెప్పేసి. నాకేమో భయం వేసింది, ఎక్కడ వామిటింగ్ చేస్తుందా ఏంటా అని చెప్పేసి. నేనైతే ఇంకా తను ఇట్లా ముందు కూర్చోబెట్టుకున్నాను అనమాట, విండో ఓపెన్ చేసి బయటికి చూపిస్తూ ఏదో ఒకటి మాట్లాడిస్తూ డైవర్ట్ చేసినా సరే అసలు డైవర్ట్ అవ్వట్లేదు. చూడండి ముఖం అంతా పీక్కపోయింది, అప్పటికి డల్ అయిపోయింది బాగా. అయితే కొంచెం సేపు అయితే ఫోన్ కూడా చూపించినాను, అయినా సరే ఫోన్ చూడట్లేదు అనమాట. తనకి కడుపులో బాగాలే కాబట్టి ఇంకా చికాగ్గా ఉంది. ఇంకా మేమైతే ఫైనల్గా పెళ్లి దగ్గరికి రీచ్ అయిపోయినాము. ఇంకా ఇంటికి రీచ్ అవ్వగానే మా ధృవికి ఫుల్ ఎనర్జీ వచ్చేసింది, ఫుల్ యాక్టివ్ అయిపోయింది, ఇంకా మంచిగా ఆడుతుంది. వాళ్ళది డూప్లెక్స్ హౌస్ అనమాట. ఇంకా స్టెప్స్ ఉంటాయి, మా ధృవికి ఏమో స్టెప్స్ ఎక్కడం బాగా ఇష్టము. ఇంకా ఆ స్టెప్స్ ఎక్కుతా దిగుతూ ఉంది. నాకేమో భయం వేస్తుంది ఎక్కడ పడిపోద్దా అని చెప్పేసి. ఇంకా నేను కూడా ఇక్కడ పట్టుకొని కూర్చున్నా అనమాట. చూడండి ఇక్కడ ఎంత ముద్దుగా నవ్వుతుందో, భలే క్యూట్గా అనిపించింది ఆ డ్రెస్లో అయితే. మా చూడండి ఎంత ముద్దుగా రెడీ అయినాడు, అసలు తనే తోడు పెళ్లి కొడుకు అనమాట. అసలు భలే క్యూట్గా ఉన్నాడు ఆ డ్రెస్లో అయితే. అసలు ఎత్తుకుందామంటే కూడా రావట్లేదు, ఓన్లీ అత్తమ్మ మామయ్య దగ్గర మాత్రమే ఉంటున్నాడు. అసలు చిరకాకు చేస్తుండే ముట్టుకుంటే కూడా. ఇంకా ఇక్కడైతే ఫంక్షన్ స్టార్ట్ అవ్వలేదు అనమాట. ఇంక ఇక్కడైతే అందరం కలిసి ఇట్లా మంచిగా మాట్లాడుకుంటున్నాము. మా మమ్మీ మా ధృవిని టేక్ కేర్ చేయడంలో బిజీ అనమాట. మా ధృవి ఆ చైర్ ఎక్కి దూకుతా ఉంటే ఇంక మమ్మీ పట్టుకుంటుంది. మా ధృవి అయితే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసింది అనమాట. అంతమంది ఉండేసరికి ఇంకా మంచిగా ఆడుతుంది ఏడవకుండా అయితే. ఇంకా పెళ్లి కొడుకు ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ రాగానే వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ తీసుకోవడము అండ్ మెయిన్ రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళందరూ గిఫ్ట్ ఇచ్చి వాళ్ళు ఫొటోస్ ఇట్లా జరుగుతుందన్నమాట. ఇంకా తను మా వదిన అనమాట, అంశు వాళ్ళ మమ్మీ, మా మేనత్త కూతురు. చెప్పానుగా యూఎస్ నుంచి వస్తుంది అని చెప్పేసి లాస్ట్ వీడియోస్లో. వచ్చి ఒక 5 days అవుతుంది. పాపం వచ్చినప్పటి నుంచి ఫుల్ బిజీ అనమాట, హెక్టిక్ స్కెడ్యూల్ ఉంది. మ్యారేజ్ వాళ్ళ బాబాయ్ కొడుకుది అనమాట. సో ఇంకొచ్చినప్పటి నుంచి ఎంగేజ్మెంట్ పెళ్లి పనులు బిజీ. అసలు ఒక 10 days కోసం మాత్రమే వచ్చింది. నాకు మా వదినకైతే మంచి బాండింగ్ ఉంటుంది. ఏ విషయంలో అయినా బాగా ఎంకరేజ్ చేస్తుంది, అసలు డిస్కరేజ్ చేయదనమాట. ఫస్ట్ స్టార్ట్ చేయి, అవ్వకపోతే వదిలే కానీ గివ్ అప్ ఇయ్యకు అని చెప్తుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఇష్టం అని చెప్పి మన సైడ్ సపోర్ట్ చేయడం అట్లా ఉండదు అనమాట. నువ్వు తప్పు చేస్తే తప్పు చేసావని చెప్తుంది, అంత గట్టిగా చెప్తుంది అనమాట. దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ ఇన్ హర్ అని చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే తను స్టైలింగ్ నాకు చాలా ఇష్టం. అసలు ఎంత బాగా రెడీ అవుతుంది ఈ అకేషన్ తగ్గట్టు ఆ అకేషన్కి. అంటే ఎవ్రీ డీటెయిలింగ్ పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకుంటుంది. షాపింగ్ కూడా మస్తు చేస్తుంది అనమాట. నా ఒపీనియన్లో అయితే తను బెస్ట్ స్టైలిస్ట్ అవుతుంది ట్రై చేస్తే. అయితే మా వదిన అయితే మళ్ళీ ఆల్మోస్ట్ 8 months తర్వాత ఇప్పుడే ఇండియాకి వచ్చింది. మా అంశు బర్త్డేకి వచ్చింది అనమాట. మా అంశుకి ధృవికి 1.5 month డిఫరెన్సే కాబట్టి అప్పుడు ధృవి బర్త్డే టైంలో ఇండియాలోనే ఉండే అనమాట. కానీ అప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను. మా అంశుకి సిక్ అవ్వడము, ఇద్దరి బర్త్డేస్, ఆ షాపింగ్స్ అందులోనే బిజీ ఉండే. ఇప్పుడు కూడా ఇంకా ఫుల్ బిజీ. 10 days కాబట్టి 10 daysలో ఆల్మోస్ట్ 6 days అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ 4 days పెళ్ళి రిసెప్షన్ అట్లా అనమాట. ఇంకా అసలు టైమే లేదు పాప. మేమైతే ఇంక ఇక్కడ లేడీస్ ఫ్యామిలీ పిక్చర్ తీసుకుంటున్నాం అనమాట. జెంట్స్ అందరూ మిస్ అయ్యారు. మా డాడీ బాబాయ్ ఏమో వేరే ఫంక్షన్ ఉంటే వెళ్ళుండే. ఇక మా హస్బెండ్ ఏమో ఆఫీస్ వల్ల రాలేదు కదా. ఇంకా మేమైతే లంచ్ చేసేసి ఇంటికి వచ్చేసినాం అనమాట. ఇంకా అక్కడ చాలా రికార్డ్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకైతే అసలు కొంచెం అంటే కొంచెం కూడా పాసిబుల్ కాలేకుండే.
మేమైతే ఇంక ఇంటికి వచ్చేసినాం అనమాట. సో నేను చాలా రికార్డ్ చేద్దాం అనుకున్నా, బట్ పాసిబుల్ అవ్వలేదు. సో ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకైతే ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.